సో మనలో చాలా మంది క్రియాటిన్ ని మంచిగా యూజ్ చేస్తారు, కానీ దాని నుంచి వచ్చే యూజెస్ ఏంటివో తెలియకుండా కూడా యూజ్ చేస్తుంటారు. ఒక నిమిషం అట్లా ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ చేస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఒక జాబ్ అంటే ఒక పంచ్ని వేయాలనుకుంటున్నా. సో దానికి నేను ఏం చేస్తున్నాను, సో షోల్డర్స్ కిందికి పెట్టుకొని జస్ట్ ఆర్మ్ గార్డ్ అనేది పెట్టుకొని చిన్న దగ్గరికి పెట్టేసుకొని జస్ట్ ఒక పంచ్ చేసిన వచ్చేసిన. సో ఇక్కడ అంత ప్రాసెస్ లో ఏం జరిగింది, షోల్డర్స్ మంచిగా పెట్టుకోవడము, మంచిగా గార్డ్ పెట్టుకోవడము, దెన్ సైమల్టేనియస్ గా ఒక పంచ్ వదలడం, వీటన్నిటికి ఏం కావాల్సి వచ్చింది అంటే ఎనర్జీ. మన బాడీ ఒక యాక్టివిటీ చేయడానికి ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది కదా. అది మన మజిల్స్ లో ఎట్లా స్టోర్ అయి ఉంటుంది ఎనర్జీ, ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఒక ఫార్ములా లాగా అది స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫరస్ మాలిక్యూల్స్ 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అనేది దానికి ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఒక్క ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అయిపోయి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి మన మజిల్ కి ఇస్తుంది, కమాన్ నువ్వు యాక్టివిటీ చేసేసాయి అని చెప్పేసి. సో అక్కడ మిగిలింది ఏంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లో ఒక్క ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఇరిగిపోయి ఎనర్జీ వచ్చింటే అడినోసిన్ డైఫాస్ఫేట్ వచ్చింది, ఏటీపీ కాస్త ఏడీపీ అయిపోయింది డైఫాస్ఫేట్. ఈ క్రియాటిన్ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైతే పోస్ట్ వర్కౌట్ లో తీసుకుంటారా, మంచిగా కార్బ్స్ రిచ్ మీల్ తీసుకుంటారా, ఇన్సులిన్ స్పైక్ అయ్యి మంచిగా క్రియాటిన్ అనేది మజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయా, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫాస్ఫో క్రియాటిన్ లో ఉన్న ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ వచ్చి ఆ ఏడీపీకి అటాచ్ అయ్యి మళ్ళీ దాన్ని ఏటీపీ చేస్తుంది. సో మళ్ళీ ఆ ఏటీపీకి మళ్ళీ పొటెన్షియల్ ఉంటుంది మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ విధంగా మజిల్స్ లో మన క్రియాటిన్ అనేది ఏడీపీని మళ్ళీ ఏటీపీగా తయారు చేస్తుంది. సో ఈ విధంగా ఏటీపీ ప్రొడక్షన్ కి ఫాస్ఫో క్రియాటిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. దాని వల్ల మీకు మంచిగా ఎనర్జీ గానీ, ఎండ్యూరెన్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, స్ట్రెంగ్త్ గానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట.